కృష్ణ, కార్తీక, కావేరి మన పిల్లలే కదా రాణమ్మా. నువ్వేంటి సపరేట్గా నీ పిల్లలు అంటున్నావు? అంటే ఈ ఫోటో, సూట్ కేసు, ఆ బట్టలు. ఈ ఫోటో గురించి కానీ ఆ సూట్ కేసులో బట్టల గురించి కానీ నాకేం గుర్తుకు లేదు. అయినా మన పిల్లలు ఎలా దొరికారని నన్ను అడుగుతా వింటారనమ్మా. కృష్ణ, కార్తీక, కావేరి మనకు పుట్టిన పిల్లలే కదా. నీకేమైంది? నువ్వు కూడా నాలాగే గతం మర్చిపోయావా? అయ్యో భగవంతుడా, ధర్మతేజ గారు నన్ను తాళి కట్టిన భార్య అనుకుంటున్నారు. కృష్ణ, కార్తీక, కావేరీలు మాకు పుట్టిన బిడ్డలు అనుకుంటున్నారు. అంటే అంటే ఈయనకి గతం గుర్తుకు రాలేదు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఫోటోలో బట్టల గురించి అసలు ఈయనకి జ్ఞాపకం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? రాణమ్మా, నువ్వేదో ఆందోళనగా ఉన్నావు. మన పిల్లల విషయంలో బాధపడుతున్నావు. నేను లేకపోవడం వల్ల మన పిల్లలు నీ మాట వినకుండా ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఇంట్లో ఏం జరిగిందో నాకు చెప్పు. ఈ ఫోటోలో ఉన్నది నా పిల్లలేనని నేను చెప్తేనే ఈయనకు అర్థం కావట్లేదు. గత జ్ఞాపకాలు గుర్తుకొస్తే తప్ప ఆ పిల్లల గురించి నిజం చెప్పలేరు. ఎంతో ఆశగా వచ్చాను. నా పిల్లల గురించి నిజం తెలుసుకోలేకపోతున్నాను. ఇప్పుడు ధర్మతేజ గారి నుంచి నిజం ఎలా తెలుసుకోవాలి? చెప్పు రాణమ్మా. మన బిడ్డలతో ఏమైనా గొడవ జరిగిందా? వాళ్ళని మనసు ఏమైనా నొప్పించారా? చెప్పు. వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. వద్దండి, పిల్లలకి ఎలాంటి సమస్య లేదు. మీరు ఊహించినట్టుగా పిల్లల్లో మంచి మార్పు వచ్చింది. పిల్లలు ఎలా ఉండాలని మీరు కోరుకున్నారో వాళ్ళని అలాగే తీర్చిదిద్దాను. నా కొడుకు కృష్ణ అని మీరు గర్వంగా చెప్పుకుంటారు ధర్మతేజ గారు. పిల్లల భవిష్యత్తు కోసం పంచప్రాణాలు పెట్టి వాళ్ళకి ఏం కావాలో నువ్వు బాగా ఆలోచిస్తావు. వాళ్ళని ప్రయోజకుల్ని చేస్తావని నా భార్యగా నీ మీద నమ్మకం ఉంది రాణమ్మా. అటు పిల్లల్ని, ఇటు నన్ను, ఇంకోవైపు కంపెనీ బాధ్యతలను అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకుంటూ పిల్లల్ని ప్రయోజకుల్ని చేశావు రాణమ్మా. వాళ్ళకి నీలాంటి తల్లి దొరకడం పూర్వజన్మ సుకృతం రాణమ్మా. బహుశా నువ్వు నా మదిలో మెదిలావు. అందుకే నీ గొప్పతనం తెలుసు కాబట్టి అనుకోకుండా తల్లిదండ్రుల పెయింటింగ్ వేశాను. చూడు రాణమ్మా, కార్తీక అంటే మీరే కదా? అవును. ఫోన్లో చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది. మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ కార్తీకకు పని పాట ఏమీ లేదు. ఎప్పుడు చూసినా కారులో ఊరేగుతూ ఉంటుంది. నాకు అవసరమైనప్పుడు ఎప్పుడు కారు ఇవ్వదు. సరే, కార్తీక వచ్చాక నాకు ఫోన్ చెయ్యి. నేను చెప్పిన అమ్మాయి తానే. ఈ డ్రైవర్ కార్తీకకు కార్ ఇచ్చి ఏదో ఒక కహాని చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవాలి. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి. మేడం, నేను ఈ ఏరియా కొత్త.
ఇక్కడ కేకే హాస్పిటల్ ఎక్కడుంది? అలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి, ఒకటే రూట్ ఉంది. మేడం, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. రూట్ మ్యాప్ కూడా లేదు. అర్జెంటుగా వెళ్ళాలి. అయితే నేనేం చేయాలి? మీరు ఒకసారి నాతో పాటు వచ్చి హాస్పిటల్ ఎక్కడుందో చూపిస్తారా ప్లీజ్? మా అమ్మాయిని అదే హాస్పిటల్లో జాయిన్ చేశారు. అర్జెంటుగా వెళ్ళాలి మేడం. అవునా? ప్లీజ్ మేడం, అర్జెంట్ మేడం. సరే పదండి, చూపిస్తాను. ప్లాన్ సక్సెస్. ఇదే టైంలో కళ్యాణ్ పోలీస్ డ్యూటీకి వెళ్తూ ఉంటాడు. ఖచ్చితంగా చూస్తాడు. వెళ్దామా మేడం? ఎస్, కళ్యాణ్ చూశాడు. నా ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. డ్రైవర్, ఆ వెహికల్ని ఫాలో అవ్వు. కళ్యాణ్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా కావేరిని ఫాలో అవుతున్నాడు అంటే అనుమానం మొదలైంది. ఇదే ఆ కేకే హాస్పిటల్. ఇక్కడ ఆపండి. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. కార్ దిగి కావేరి దగ్గరికి వెళ్ళలేదంటే అనుమానం పెనుభూతం మైండ్లో స్టార్ట్ అయిందనమాట. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి, బాధపడకండి, ఓకేనా? అలాగే మేడం. హ్మ్. కావేరికి నువ్వు కాకుండా వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. దాని బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ నీకు తెలియదు కళ్యాణ్.